ఆ టైంలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తే కష్టం కదండి. అంటే దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి గైనిక్ ఇష్యూస్ కానీ ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిందండి. కాకపోతే యంగ్ గర్ల్స్కి మెచ్యూర్ అయిన ఇనీషియల్ 2-3 ఇయర్స్లోని ఇర్రెగ్యులర్ రావడం అనేది చాలా కామన్. సో మోస్ట్ ఆఫ్ ద టైం దాంట్లో అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ కొన్నిసార్లు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే బేసిక్గా వెరీ అర్లీగా వస్తుంది. మామూలుగా మనకి 28 to 30 డేస్ సైకిల్ తీసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే 21 డేస్కే రావడము, లేదంటే మరీ లేట్గా 35 డేస్ అయినా పీరియడ్ రాకపోవడం, హెవీ ఫ్లో ఉండడం, లేదంటే మరీ స్కాంటీ ఫ్లో ఉండడము, ఇలా ఉంటుంది. సో ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి అంటే మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే 3 months అయినా పీరియడ్ రావట్లేదు, ఓకే, ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతున్నారు, లేదంటే ఎక్కువ వెయిట్ లాస్ అవుతున్నారు, తర్వాత ఫేస్ మీద అంతా ఎక్కువ అన్వాంటెడ్ హెయిర్ ఫామ్ అవుతుంది, పీరియడ్స్ అప్పుడు హెవీ బ్లీడింగ్, అలాగే సివియర్ పెయిన్ ఉండడం, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదండి. ఎంత పీరియడ్ ఆఫ్ టైం అంటే 3 months ఒకసారి పీరియడ్స్ వచ్చిన తర్వాత అలాగా 1 year 2 years అయినా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నెగ్లెక్ట్